పరిరక్షణకు దేనికైనా సిద్ధం, స్వేచ్ఛాయుత ఓటింగ్ సహకరిస్తా బీటెక్ రవి. పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేనికైనా సిద్ధం అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవి చెప్పారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందుల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. జగన్కు వ్యతిరేకంగా ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇకపోతే కొడాలికి చేదు అనుభవం అంటూ ఎన్నికల ప్రచారంలో అనుచరుల వీరంగం, యువకులపై దాడి, నా కొడుకుని తెచ్చివ్వండి నాని నిలదీసిన యువకుడి తల్లి, అల్లరి కాకుండా 50,000 చేతిలో పెట్టి వెందిరిగిన నాని. గొడ్లవల్లేరు మండలంలో కూరాడులో ఘటన. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. గొడ్లవల్లేరు మండలం కూరాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మంగళవారం రాత్రి కొడాలి నాని వచ్చారు. గ్రామంలో ఆలయానికి సహాయం చేస్తాను గతంలో కొడాలి నాని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని గ్రామస్తులు నాని వద్ద ప్రస్తావించారు. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆయనేంటి చేసేది కోతలు తప్ప ఏ పనులు చేయడం చేత కాదంటూ మాట్లాడి దీంతో నాని వెంట ఉన్న పాలేటి చంటి మరి కొందరు అనుచరులు వాళ్ళపై దాడికి దిగారు. భయభ్రాంతుల్లోనే యువకులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్రామంలో పర్యటిస్తున్న నాని వద్దకు బాధిత యువకుడు తల్లి వచ్చి నా కొడుకుపై నీ మనుషులు దాడి చేశారు, మీరు చంపేస్తారు భయంతో ఎక్కడికి వెళ్ళిపోయాడు, నా కొడుకుని తెచ్చి అప్పగించండి అంటూ నిలదీసింది. ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక కొడాలి కాసేపు మౌనంగా ఉండిపోయారు. విషయం అల్లరవుతుందనే ఉద్దేశంతో మీ ఇంటికి వెళ్దాం పద అంటూ ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమెను బుజ్జిగించి 50,000 చేతిలో పెట్టి వెందిరిగారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది